సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆప్కా నామ్ క్యా హై అని మోడీ అడిగాడు, దానికి మీరే ఉంటారు? దానికి ఒక మీనింగ్ ఉంది. అంటే మోడీ అనేది ఒక విస్తృతమైనటువంటి దేశంలో చాలా మంది ఎంపీలు ఉంటారు, చాలా మంది అధ్యక్షులు ఉంటారు. దాదాపు అతని పేరు గుర్తుపెట్టుకోలేకపోతే పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం కానీ మేబీ ఉండొచ్చు. కానీ అదే సోమవీర్రాజు గుర్తుపెట్టుకోకపోతే అది ఇంపార్టెంట్ మనకి. సోమవీర్రాజుని మోడీ గుర్తుపెట్టుకోకపోతే అది అసలు వార్తే కాదు. సోమవీర్రాజు తన రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల అధ్యక్షులు సోమవీర్రాజు నేను ఎక్కడ చూసిన అబ్బాయి నీ పేరు ఏం పేరు మీ ఊరు ఎవరు అదైతే వార్త అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను అనేది ఎమ్మెల్యేలని లేకపోతే వాళ్ళని తగ్గించడం కోసం కాదు. అంటే మన ప్రజాసేవలోకి వచ్చిన తర్వాత నీ దృక్పథం మొత్తం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా, లేకపోతే వ్యాపార లైన్లో నువ్వు పోతా ఉన్నావా, లేకపోతే డిటాచ్డ్ మోడల్లో నిన్ను ఎన్నుకున్న ప్రజలను కాదని నువ్వు అవతలతోటి నువ్వు ఏదో లాలుచి పడతా ఉన్నావా? ఒక ఎకరున్నర ఉన్నటువంటి బీసీ క్యాండిడేట్ని యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్నాల తిరుపతిరావుని పెట్టారు. అంటే ఆశ్చర్యపోయారు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇతన్ని అసలు ఎమ్మెల్యే క్యాండిడేటా ఏంటి అని కూడా కొంత ఆశ్చర్యపోయారు. ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతూనే ఉన్నారు. అతను గెలిచిన తర్వాత గెలిచి 5 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉండగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నెరవేరినట్టు. అతనిలో ఏమాత్రం మార్పు కనిపించిన, ఉదాహరణకి గుమ్మడి నర్సయ్య ఇల్లెందు నియోజకవర్గం విడిపోయినటువంటి రాష్ట్రంలో తెలంగాణ, అవును 5 సార్లు ఎమ్మెల్యే. ఎన్నిసార్లు? 5 సార్లు. అంటే 30 సంవత్సరాలు సైకిల్. ఇప్పటికి 30 సంవత్సరాలు. అతనికి ఉన్నటువంటి 2 ఎకరాల భూమి, ఒక సైకిల్. ఎప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు, ఇప్పుడు కూడా అదే. పాటూరు రామయ్య 4 సార్లు పామర్ నుంచి ఎమ్మెల్యే. పామర్ నుంచి అంటే 4-5లో 20 సంవత్సరాలు. ఈ రోజు కూడా పెన్షన్ మీదే బతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు పోయి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడు. ఇప్పటికీ తనకి ఇల్లు లేదు. ఇలాంటి మహానుభావులు ఉన్న చోట మనం ఎమ్మెల్యే అంటే పై అంతస్తులో ఉంటాడు, డూప్లెక్స్ హౌస్లో పైనుంచి ఇంకా దిగలేదు, పొద్దునొచ్చిన జనం 10 గంటలుగా చూస్తూ ఉంటే దొరగారు ఇంకా దిగలేదు. సో ఈ తింగర బ్యాచ్ని పెట్టుకుంటే చాలా కష్టం. కానీ మీరు ఎట్లా అంటున్నారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మీరు సీట్లు ఇవ్వకపోవడం, లేదా సిట్టింగ్ మామూలుగా మంత్రులకి ఇవ్వకపోవడం అనేది ప్రస్తుతం మీకు జరుగుతుంది మీ పార్టీలో. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు 23 మంది గెలిచినప్పటికీ కనీసం వాటిలో 18 మందికి పక్కవాళ్ళు పోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? చేతకంతనంగా చూస్తారు. ఎట్లా చూస్తారు అంటే ఒక మార్పుకి సమాజం గురి కావాలంటే ఖచ్చితంగా నీలో కొన్ని చేంజెస్ జరగాల్సిన అవసరం ఉంది. నీలో చేంజెస్ లేకుండా అంటే నువ్వు ఒక బండరాయి రిజిట్, లేకపోతే వాళ్ళకి భయపడన్నా ఉండాలి. జనరల్గా పాపం చంద్రబాబు నాయుడు గారు ఏజ్ పెరిగింది కాబట్టి ఎక్కడన్నా ఎవడన్నా అడ్డం తిరుగుతాడేమో, ఎందుకు వచ్చిన గొడవలే, ఈడే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. ఆయన మార్పును కోరుకొని పనిచేసే విధానం నుంచి విరమించుకున్న వ్యక్తులుగా మనం చూడాలి. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం మార్పుకి గురవుతున్న సమాజంలో నూతన విధానాలకి ఆవిష్కరణలు జరుగుతున్నటువంటి నేపథ్యం. కొత్త వ్యక్తులు వస్తారు, పేదవాడు వస్తాడు, ఉన్నవాడు కూడా ఉంటాడు, లేనివాడు అని కాదు. కానీ వీళ్ళందరికీ ఒక భావ స్వరూపమైనటువంటి ఒక నాంది జరగాల్సిన అవసరం ఉంది. ఆ చేంజ్ లేకపోతే పాలిటిక్స్ నువ్వు రిజిడ్గా 29 మంది గెలిచారు కాబట్టి 29 మంది అట్లనే ఉంటారు, మిగతా 170 మందిని మనం తెచ్చుకుందాం, లేకపోతే 164 మందిని మనం తెచ్చుకుందాం, ఈ దృక్పథం ఉందనుకోండి తప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను గౌరవంతోనే చెప్తున్నాను, నేనేమి తిట్టాలనే ఉద్దేశం కూడా కాదు. ఈరోజు తను బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చాడు? ఒక 10 సీట్లు ఇచ్చాడు, అవునా? బీజేపీ ఎంపీలు ఎంతమందికి ఇచ్చాడు? 6 ఎంపీలు ఇచ్చాడు, అవునా? 6 ఇంటూ ఒక ఎంపీకి ఎన్ని నియోజకవర్గాలు? 7. అంటే 6 ఏళ్ళ 42 నియోజకవర్గాలు, అవునా? ఈ యొక్క 10 మొత్తం ఎన్ని? 52 నియోజకవర్గాల్ని తెలుగుదేశంలో నిలబడేటువంటి ఆశావాదుల్ని వాళ్ళ ఆస్తుల మీద నీళ్లు చల్లి 52 మందికి బీజేపీ వాళ్ళకి ఇచ్చేసాడు. ఓకే. అంటే ఈ 52 మంది రేపు తెలుగుదేశం పార్టీలో ఎలా ఉండబోతున్నారు అని మీరు అడిగితే, నిన్న కాకినాడ దగ్గర నుండి పిఠాపురంలో ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్మ అనే పిఠాపురంలో ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే 2014 కన్నా ముందు ఒక ఎంపీ, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, తర్వాత తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యే, ఆ పార్టీ నుంచి ఇండిపెండెంట్గా వయసు గెలిచినటువంటి అతను నిన్న అడ్డం తిరిగాడు. తెలుగుదేశం పార్టీ జెండాలు మొత్తం, కార్లకు ఉన్నటువంటి ఫ్లెక్సీలు గిక్సీలు మొత్తం, స్టిక్కర్లు మొత్తం లాగి అవతల పడేసి తొక్కలో పార్టీ అన్నట్టుగా. అంతకుముందు ఎవరన్నారు అదే పదాన్ని? ఆ పార్టీ అధ్యక్షుడు
పార్టీ లేదు బొక్కలేదు. సో ఆ విధంగా బిహేవ్ చేశారు. ఎందుకు చేశారు అంటే అక్కడ ఒక వ్యక్తికి మీరు ఇందాక నుంచి అన్నారు 23 మందిలో అతను ఎవరిని మార్చట్లేదని, కానీ కష్టపడి జనంతో ఉండే ఒక నాయకుడిని మారుస్తుండే జనం ఊరుకుంటారా? అతను ఊరుకుంటాడా? అతను మనస్తత్వం ఇండిపెండెంట్గా ఉండే మనస్తత్వం. అతను వ్యాపారాలనే హైదరాబాద్లో అక్కడక్కడ బ్రహ్మాండంగా ఉన్నటువంటి వ్యక్తి, పేదలతోటి కలిసి ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని కదిలించిన చోట పవన్ కళ్యాణ్ గెలిస్తే నాకెంత, గెలవకపోతే నాకెంత, నా నియోజకవర్గంలో రావడానికి అతను ఎవరండి అని అడిగాడు అతను. అంటే పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఎందుకు పని చేయలేకపోయాడు నేను అడుగుతున్నా. అంటే ఫ్లూక్లో రావాలనా, లేదా గాలి ఓటంలో రావాలనా, లేదా బీజేపీ తెలుగుదేశం కలిసి వస్తే ఆ గాలి ఒకటి మేము జగన్మోహన్ రెడ్డి తిట్టుకుంటూ పోతే, అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ప్రజలు మారుతారు కాబట్టి ఆ ప్రవాహంలో నేను కూడా అసెంబ్లీకి కన్నం వేసి లేదా పార్లమెంట్కి కన్నం వేసి పోయే సన్నివేశాలు ఇవి సినిమానా? కాదు కదా. ప్రజలతోటి పనిచేసి నిలబడగలిగితే, చేంజ్ని కోరుకుంటే, మార్పును కోరుకుంటే, రిమెంబర్ వన్ థింగ్,